Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతుంది మనకి కౌబాయ్ సినిమాలని మన చిన్నప్పుడు మనకి నాస్టాలజిక్ మూమెంట్ గా అందించిన ఇండియానా జోన్స్ తెరత్తి స్టోరీలోకి అడుగు పెడితే షాకా పేర్లోని షాకా లాగా వాళ్ళ అన్నం చంపాలనే సెగ ఎక్కువ. అదే మర్డర్ సీన్ తోనే సినిమా స్టార్ట్ అవుతుంది డైమండ్ వ్యాలీలా. ఆ అన్న పేరు రాంచర్ వీరుదాదా. డైమండ్ వ్యాలీలో వాళ్ళ అన్న అయిన వీరుదాదని చంపనికే పోతుంటాడు. ఇక వాడు చంపనికి వచ్చినప్పుడు వీడు జంపింగ్ జాక్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు. ఆ తప్పించుకునే ప్రయత్నంలో ఒక పేద కొండ ఎక్కి నదిలోకి దూకేస్తాడు. టేప్ రికార్డర్ లో టైం అనే క్యాసెట్ నేసి ఫుల్ ఫార్వర్డ్ తిప్పితే 18 years తర్వాత రాజస్థాన్. విరిగిపోయిన కాలుతోన వీరు రాజాకి మంచి రసవత్తరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. రాజా సూర్నికే కన్నాలాగున్నా గానీ బై ప్రొఫెషన్ బ్యాంక్ లకు కన్నాలేసే టైపు. తను లూటీ చేసిన దాంట్లో అన్నిట్లో 50% ఇస్తుంటాడు వీరుకి. ఇప్పుడు ఇవ్వబోతున్న ఇన్ఫర్మేషన్ లా ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని చూసి ఆ టాస్క్ ని చేయాలంటే 1000 times ఎక్కువ ప్రైస్ ట్యాగ్ అవుతుందని చెప్పి ఒప్పించి మరీ తీసుకుంటాడు. ఇక రాజానే దొంగ అంటే దొంగలకి దొంగ లాంటి పసన్న ఉంటది. తను తన మామ ఇద్దరు కలిసి రాజా ఎక్కడెక్కడ పోతున్నారో అక్కడంతా ఫాలో చేసి తను కొట్టేసిన డబ్బులు వీలు కొట్టేసి వెళ్ళిపోదామనే ప్లాన్ లో ఉంటారు. వేడెక్కిన సెగ నెత్తికెక్కిన పగ రెండు సల్లారకూడదని చెప్పి వీరు నెట్ల నెత్తికి చంపేయాలని శాఖ ఎతుకుతుంటాడు. ఫుడ్ డెలివరీ యాప్ మన ఇంటి దగ్గరకు వస్తుంటే టెలిపాథికలీ మనకి ఎట్లయితే సంతోషం పుడుతుంటదో అట్లా శాఖ తనని ఎత్తుక్కుంటూ వస్తున్నాడని తెలవంగానే వీరుకి యాంగ్జైటీ దగదగ పెరిగిపోతుంటది. పోతా వీళ్ళిద్దరి మధ్య లవ్వు పువ్వు అన్ని పుట్టుకుని వస్తాయి. ఇంతలో ఎమోషనల్ సీన్ కూడా ఒకటి పుట్టుకుని వస్తుంది. ఒక ఇంటిని చూసి మస్తు డిస్టర్బ్ అయిపోతాడు రాజా. ఏంది రాజా ఇప్పటిదాకా జాలీగా ఉన్నావు లైక్ మడత కాజా, వై సడన్లీ దిస్ సాడ్ ఫేస్ బాజా అంటే నేను చిన్నప్పుడు ఇంట్లో ఉండేటోని. మా అమ్మాయి అని ఎవరో ముసుగు దొంగలు చంపేసి అక్కడ ఉన్న పైసలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. గత్యంతరం లేక ఈ దొంగతనంలోకి పడ్డా అని చెప్తాడు. ఏదో ఒక రోజు వన్ ఫైన్ డే ఒరు నల్ల నాల్ ఒందు ఒళ్ళే దిన నేను వాళ్ళని చంపుతా అంటాడు. అదేంద్రా చింతపండు లేకుండా పులిహోర చేసినట్టు నీకు వాడు ఎట్లుంటాడో తెలియదు, ముసుగు దొంగలని చెప్పినావు, మరి ఎట్లా కనిపెడతావంటే అదే అక్కడే లిటికొచ్చింది. వాడు చంపేటప్పుడు వాని చేతి మీద ఒక ఘాటు చూసినా ఆ ఘాటు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాడిని చంపేస్తా అని క్లూ ఇస్తాడు. సరే వీళ్ళిద్దరు జర్నీ కంటిన్యూ చేసుకుంటుంటారు ఎమోషనల్ గా. ధర్మ వాళ్ళ ఇంటికి చేరిన తర్వాత ధర్మ చచ్చిపోయినట్టు కనిపిస్తుంది. అయ్యా ఇంత పని అయింది ఏందా అని చెప్పి కర్మకాండాలు చేయనికే దగ్గరున్న షాప్ కాడికి పోతాడు. అక్కడ శాఖ షాప్ ఓనర్ లెక్క బిల్డప్ ఇచ్చి అసలు ధర్మం చంపింది ఎవరో కాదు శాఖనే, ఆ మ్యాప్ కోసమే. ఇక రాజా శాఖతో లొల్లి పెట్టుకుంటాడు, గొడవ చేసుకుంటాడు. ఫైటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓడిపోతాడు. శాఖ రాజాను ఒక చెట్టుకు కట్టేసి ఈ ఫైట్ లో మ్యాప్ కాలిపోయింది కాబట్టి ఆ మ్యాప్ లో ఏముందో భువనకు ఒక్కటే తెలుసు కాబట్టి భువనాన్ని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఇన్ ద మీన్ టైం కుందను రాజీవ్ తోన సీక్రెట్ గా చేతులు కలుపుకుంటాడు. జయవర్ధన్ నుంచి తను చేసిన క్రైమ్లన్నిటికీ సంబంధించిన వీడియో విట్నెస్ ని తీసుకుని మీడియాకి అంత ఇచ్చేసి కోర్టుకు సబ్మిట్ చేసి మనోని జైలు లేపిచ్చేస్తాడు. అటు మమ్మీ హ్యాపీ అయిపోయి మనోడు కరప్ట్ పోలీస్ అనే ముద్ర కూడా తీరిపోయి పోలీస్ అవ్వాలనే కళ కూడా తీరిపోయింది. దీనికంతా కారణం ఏంది చెప్పమా అని చూసుకుంటుంటే కళ్ళు చేయి మీద పోతాయి. తన చేతిలో ఉన్న రింగు అబాబాబాబా క్యా లక్ దియామియా అని చెప్పి మళ్ళా హైదరాబాద్ పోయి నిరుపమకు అదే రింగు తీసుకొని తొడిగిచ్చి విల్ యూ మ్యారీ మీ అని అడిగి పెళ్లి చేసుకు విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేసి ఆమెకు ఆల్రెడీ మనోని మీద క్రష్ ఉంటది కాబట్టి ఎంబడే ఒప్పేసుకుని హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఒక క్రేజీ ఎపిసోడ్ తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా ఏం చేస్తా సిద్ధు గాని కోసం ఎదురు చూస్తుండు మరి ఇంటుండు. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.